హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. చాలా రోజులైంది కదా రెసిపీ వీడియోస్ పెట్టేసి. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిద్దామని వచ్చానండి. ఇది వచ్చేసి కినోవా. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందులో మెయిన్గా దీంట్లో ఏముంటాయి అంటే హై ఇన్ ఫైబర్ అండ్ హై ఇన్ ప్రోటీన్ అండి. సో డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కదా. సో వెయిట్ మేనేజ్మెంట్కి పనిచేస్తుంది. అండ్ ఇందులో చాలా మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ గ్లూటెన్ ఫ్రీ అండి. సో గ్లూటెన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, గ్లూటెన్ ఫ్రీ కాబట్టి. అండ్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కినోవా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను యూట్యూబ్లో ఈ కినోవాతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అని చూస్తే చాలా వరకు కిచిడి చేశారు, దోశ కొంచెం తక్కువ చూపించారు, కిచిడి ఎక్కువ చాలామంది చూపించారు. బట్ గూగుల్లో చూస్తే దీంతో మనం బేకింగ్ ఐటమ్స్ చేసుకోవచ్చు, పోరిడ్స్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి కిచిడి చేసుకోవచ్చు, ఇలా గూగుల్లో ఉన్నాయన్నమాట. సో నేనైతే ఈరోజు కిచిడీనే చేయబోతున్నానండి. దానికోసం నేను కినోవా అండ్ పొట్టు తీసిన పెసరపప్పు రెండు కలిపి నానబెట్టేశాను. ఒక 1 hour అయింటుంది నానబెట్టేసి. ఫస్ట్ దీన్ని ఉడకబెట్టేసి దీనికి ఎలా అంటే వాటర్ రేషియో ఎలా అంటే 1 కప్పు మనం కినోవా తీసుకుంటే 3 to 4 cups వాటర్ తీసుకోవచ్చు. ఆ రేషియో 1:4 రేషియోతో మనం ఫస్ట్ దీన్ని ఉడకబెట్టేసుకొని తర్వాత వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నానండి. నేను ఏమేమి తీసుకున్నానంటే మన దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, టొమాటో, బీన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర బఠానీ ఉన్నా అవన్నీ వేసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ నా దగ్గర ఉన్నది మాత్రం తీసుకున్నాను. ఇవన్నీ జస్ట్ ఒక విజిల్లో ఉడకబెట్టేసి ఫస్ట్ ఇదైతే ఈ నానబెట్టుకున్న కినోవా అండ్ పెసరపప్పు కలిపి ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టేస్తాను. తర్వాత వెజ్జీస్ అన్నీ కలిపి మళ్ళీ ఉడకబెట్టేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఎలా చేద్దాము, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూద్దాము. సో 1:4 రేషియోలో వాటర్ పోసేసి నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసి తర్వాత తీసి మళ్ళీ వెజిటబుల్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసి ఒక విజిల్ పెట్టేస్తే అన్నీ కుక్ అయిపోతాయి. కినోవా పెసరపప్పు 4 విజిల్స్ పెట్టిన తర్వాత ఆఫ్ చేసి తీసి వెజిటబుల్స్ అన్నీ వేసి ఇంకొక విజిల్ పెట్టానండి. సో మొత్తం అన్నీ కుక్ అయిపోయాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, వీటికి వెజిటబుల్స్కి అంతా పడుతుందని. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. కాస్త నెయ్యి వేసి కాజు వేస్తున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోవాలండి. మనం ఇందులోనే బిస్బిల్లాబాద్ పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ వేసి చేసుకుంటే సాంబార్ రైస్ లాగా అయిపోతుంది, బిస్బిల్లాబాద్ లాగా కూడా చేసుకోవచ్చు. వితౌట్ రైస్ కినోవా యాడ్ చేసి చేస్తామన్నమాట అవన్నీ. సో మన ఇష్టం, మనం యాడ్ చేసే మసాలాని బట్టి ఉంటుంది, ఎలాగైనా చేసుకోవచ్చండి. ఇందులో నేను కారంకి జస్ట్ పెప్పర్ ఒక్కటే వేస్తున్నాను. ఇంకా కారం కావాలి అంటే ఎండు కారమైనా వేసుకోవచ్చు, లేదు అంటే పచ్చిమిర్చి కట్ చేసి అదైనా వేసుకోవచ్చు. అంతే, ఇది తీసి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. మన కిచిడి రెడీ అయిపోయింది. ఇందాక బిస్బిల్లాబాత్ అనేసరికి నాకు అదే వస్తుంది. సో హెల్దీ అండ్ టేస్టీ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. లంచ్లోకైనా చేసుకోవచ్చు, డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.